సాధనము. దేవునికి ఒక అనుకూలమైన పాత్రగా పనిచేసిన నెహమ్యా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. నెహమ్యా గురించి మనం నేర్చుకుంటే, ఈ నెహమ్యా పేరు ఏమిటి, దానికి అర్థం ఏంటి? నెహమ్యా పేరుకి అర్థం తెలుసుకోవాలి ముందు. నెహమ్యా పేరుకు అర్థము యెహోవా ఓదార్చును, లేక ఓదార్పు అనే మాట వస్తుంది. దేవుడు ఓదార్చువాడు లేదా ఓదార్పు అనే మాట అర్థం. ఆధారం అని చెప్పాను, సారీ. ఓదార్పు అసలు మాట ఓదార్పు, సారీ అది కాదు, క్షమించండి, ఇది అసలైన మాట. ఓదార్పు. ఒక మనిషి ఎప్పుడు ఓదార్చబడతాడు? ఓదార్చబడాలి దుఃఖంలో ఉన్నప్పుడు. చెప్పండి, దుఃఖంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక బిడ్డ ఓదార్పు అనేది పొందుకోవాలి. కానీ మనుషులు చాలా మంది ఓదార్చడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అది ఏదో తాత్కాలికంగా కాసేపటికే. కానీ నిజమైన ఓదార్పు ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఆయన యెహోవా. హల్లెలూయా. యేసయ్య మనకి నిజమైన ఓదార్పు ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కష్టకాలంలో, నీ దుఃఖ కాలంలో ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకి ఓదార్పుగా ఉంటాడు మనకి. ఇప్పుడు చూడండి, దీనికి హెబ్రీ భాషలో ఎలాగ పేరు పెట్టబడిందంటే, హెబ్రీలో నహూమ్ అంటే ఓదార్పు లేదా ఆదరణ. ఇక్కడ కూడా ఆదరణ అనే మాట కూడా ఇందులో వచ్చింది. నహూమ్ అంటే ఓదార్పు లేదా ఆదరణ. అంటే యెహోవా కూడా చూడండి, నెహమ్యా, దానిని మనం చూస్తే నహూమ్, అలాగే అనియా, నెహమ్యా అని అర్థం. నెహూమ్ అంటేనేమో ఓదార్పు లేదా ఆదరణ. అనియా అంటేనేమో యెహోవా, దేవుడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓదార్చే దేవుడు అంటే హెబ్రీ భాషలో ఆ పేరుకి అర్థం. వాళ్ళ పేర్లన్నీ హెబ్రీ భాష ప్రకారంగా పెడతారు ఆ కాలంలో. అందుకే దానికి అర్థం మనము చేసాం. ఈ నెహమ్యా గ్రంథంలో ఈయన ప్రధాన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, యెషయా గ్రంథం ఏమో చెరలో ఉన్నప్పుడు, ఈ తర్వాత చెర బయటకు వచ్చిన తర్వాత ఎన్ని తఫాలుగా వచ్చారంటే 3 తఫాలుగా వచ్చారు. ఎన్ని సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారంటే 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత 3 విధాలుగా బయటకు వచ్చారు వాళ్ళు ఆ బానిసత్వం నుంచి. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భం మనకు నేర్పించేది ఏంటంటే, ఏ కష్టము నీకు శాశ్వత కాలం ఉండదు, ఏ దుఃఖము నీకు శాశ్వత కాలం ఉండదు, ఏ బాధ నీకు శాశ్వత కాలం ఉండదు. అది కొంతకాలం మాత్రమే. తర్వాత దేవుడికి విడుదల ఇవ్వబోతున్నాడు, దేవుడికి పరిష్కారం ఇవ్వబోతున్నాడు. తర్వాత దేవుడు నిన్ను పూర్వపు వైభవములకు దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మీద దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు చేసిన పని నేను చెప్పాను కదా, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. వీళ్ళు ఎవరితో సహవాసం చేశారో తెలుసు? అన్యులతో సహవాసం చేసి వాళ్ళ పిల్లలతో కలిసి వీళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు అన్ని కలుపుకొని చేస్తున్నారు. వాళ్ళతో కలిసిపోయారు వీళ్ళంతా. వాళ్ళ ఆచారాలు వీళ్ళు పాలు పొందులు పడుతున్నారు, వాళ్ళ పిల్లలకి వీళ్ళు పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇలాగా చేసేసరికి దేవునికి నచ్చలా, దేవునికి కోపం వచ్చింది. చాలా మంది ఇలాగే చేస్తా ఉన్నారు ఈ దినాల్లో కూడా. మరి అంటారు ఏంటంటే, మరి అలాగా నీకు వాళ్ళకి తేడా ఏంటంటే, ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడిని ఏర్పరచుకున్నాడు. యేసు రక్తంలో నిన్ను కడిగాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళతో కలిసిపోవడానికి కాదు. వాళ్ళలా కలిసిపోయేసరికి దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చి వాళ్ళ మీదకి శత్రువుని వదిలాడు, రాజుని. వాళ్ళు వచ్చారు, బబులోను రాజు వచ్చాడు, ఇశ్రాయేలు దేశం మీద పడ్డారు. ఆ దేశాన్ని నాశనం చేశారు, తగలబెట్టేశారు, గుమ్మాలు గోడలు పడగొట్టేశారు. చాలా మందిని చంపి ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా కూర్చొని వాళ్ళు ఆ బబులోనులో ఉన్నప్పుడు ఏడుస్తున్నారు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అయ్యా మమ్మల్ని విడిపించయ్యా. చాలా మందికి దేవుడు, చూడండి, చాలా మందికి దేవుడు కష్టంలోనే గుర్తొస్తాడు. ఎప్పుడు వస్తాడు?
యాకోబు లాగా. యాకోబు కూడా ఎప్పుడు గుర్తొచ్చాడు దేవుడు? వాళ్ళ అన్న అక్కడ దారిలో ఉన్నాడు, 200 మందితో చంపడానికి రెడీగా ఉన్నాడు కానీ భయం వేసి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దాకా దేవునికి ప్రార్థన లేదు, ఏమీ లేదు. కొంతమంది అంటే కష్టం వస్తేనే దుఃఖం వస్తేనే దేవుడు అంటారు, లేకపోతే దేవుడు ఊసేస్తారు. మందిరం గురించి అసలు పట్టించుకోరు. వాళ్ళకి దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు? వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. కొంతమంది యాకోబుకు కూడా అప్పుడే గుర్తొచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అన్ని బాగుండేసరికి దేవుని మర్చిపోయారు. అందరితో కలిసిపోయి వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి వెళ్ళారు. ఈనాడు ఇదే చాలా మంది క్రైస్తవులు చేస్తున్న అన్నిటికల్లా అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఇదే. మన బిడ్డలను మనము ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలకి చేయాలి. పొలం కాదు, ధనం కాదు, ఉద్యోగం. గుర్తుపెట్టుకో ప్రత్యక్ష. పొలం కాదు, ధనం కాదు. మరి మతం అంటే తేడా వచ్చాడు. పొలం కాదు, ధనం కాదు, ఉద్యోగం కాదు. ఇప్పుడు చాలా మంది ఆలోచించేది గవర్నమెంట్ ఉద్యోగం కాదా? అంతే కదండి, గవర్నమెంట్ ఉద్యోగం కాదా? బాగా వెనకాల ఉన్నాయా? వెనకాల రెండు. మన కులమేనా? మన అందరూ ఏ కులం తెలుసా? ఏసు కులమే. మనందరూ ఏసు కులమే. ఒకే రక్త సంబంధం, ఒకే ఆహారం తింటాం. అమ్మా, ఒకే ఆహారం తింటాం. అవునా కాదా? మనందరూ ఒకే ఆహారం తింటామా లేదా? ఒకే రక్త సంబంధమా కాదా? మరి ఇంకేంటి తేడా? యేసు రక్తములో కడగబడిన వాడు. ఆయన అందరూ నా బిడ్డలు అంటారు కదా, నువ్వు ఏ కష్టమ్మా, నువ్వు నా బిడ్డలు కాదు అని అంటాడా? కానీ మనం ఏంటి అంటాం అన్నది అనకూడదు. వాళ్ళు ఎవరండి? మా వాళ్ళండి. మీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీ వాళ్ళు. వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అయితే మా వాళ్ళని చెప్పు. అర్థమైందా? వాళ్ళు నిజంగా క్రైస్తవులు అయితే మా వాళ్ళని చెప్పు. చాలా మంది ఇలాగే డబ్బును చూసి, ఉద్యోగాలు చూసి, వెనక ఆస్తిపాస్తులు చూసి, కులం చూసి పెళ్లి చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబాల్లో దరిద్రంగా ఉంటాయి. నేను ఒక మాట అంట, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అని కూడా వీళ్ళు దేవుని పెట్టలే. అది సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకోసారి మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా దేవుని పెట్టలే. ప్రార్థనకి వెళ్తారు, చర్చికి వెళ్తారంటే చర్చికి వెళ్తారని కానీ ఇచ్చి పెళ్లి చేశారు. ఎంక్వైరీ ఏం చేస్తారు? ఉద్యోగం ఉందా లేదా, వెనకాల ధనం ఉందా లేదా, ఈ ఎంక్వైరీ చేస్తున్నారు. నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడ్డా? ఆత్మ సంబంధమైన ఎదుగుదల అతనిలో ఉందా, ఆవిడిలో ఉందా? అమ్మ అందరు చూడండి, చాలా ప్రాంతం ఇలాగ ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఒక మాట చెప్పనా, ధనం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, వాళ్ళిద్దరూ ఆత్మీయత కలిగిన దేవుని బిడ్డలైతే ప్రతి దానిని దేవుని సహాయంతో జయించగలుగుతారు. ఉన్నా లేకపోయినా సరిపెట్టుకునే మనసు వాళ్ళకి దేవుడు ఇస్తాడు. వాళ్ళు జయించే కృప దేవుడు ఇస్తాడు. వాళ్ళు ఆ కష్టాల్లో కూడా ప్రార్థన చేసే మనసు, ఒక్క మనసు కలిగి ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇప్పుడు 2 ఎట్లు కలిసి వెళ్తున్నప్పుడు బండి సాఫీగా సాగిపోతుందిగా. ఒక ఎద్దు ఇట్లాగింది, ఒక ఎద్దు అట్లాగింది అనుకో, ఎటు వెళ్ళిద్దాం బండి? ఎటు వెళ్ళిద్దో తెలియదు, అసలు వెళ్ళదు అసలు బండి. అంతే కదా? వీళ్ళు అలాగే చేశారు. దేవుని కోపం వచ్చింది, వాళ్ళని చెరలోకి పంపించేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మన మీద కోపం వస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి అప్పగిస్తాడు. వాళ్ళు బాగా ఏడ్చారు, ప్రార్థన చేశారు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారి మొర విని వారిని జెరుబ్బాబెలు నాయకత్వంలో, కోరేశ్వరాజు ఆధ్వర్యంలో వారిని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వారు చేసుకుంటున్నారు, కానీ ఏమీ పట్టించుకోవట్లా. అప్పుడు దేవుడు నెహమ్యాను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పడిపోయిన ప్రాకారాలు, కాల్చబడిన గోడలు, కాల్చబడిన గుమ్మాలు, పడిపోయిన గోడలు, వాటిని నిలబెట్టడానికి దేవుడే మరలా ఒక వ్యక్తిని నిలుపుకొని, ఒక వ్యక్తిని ఏర్పరచుకొని, ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన పనిని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. గోడలు పడిపోయిన ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశమే. వాళ్ళ గోడలు పడిపోయి, వాళ్ళ గుమ్మాలు కాల్చబడి, ఎవరికి బాధ్యత ఉండాలి? ఎవరికి శ్రద్ధ ఉండాలి? వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు మన ఇల్లు కూలిపోయిందండి, మన ఇల్లు పడిపోయింది, మన గోడలు పడిపోయినాయి, ఎవరికి బాధ్యత ఉండాలి? మనకుండాలి. కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎవరికి లేదా బాధ్యత. నెహమ్యా వచ్చి పూనుకుంటే కానీ అవల పని. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నష్టము కలిగించింది దేవుడే, దాన్ని మరలా పునర్నిర్మించింది కూడా దేవుడే. ఈరోజు కొన్ని కష్టాలు, నష్టాలు నీ జీవితంలో కలిగించినప్పటికీ కూడా వాటిని మరలా దేవుడు తిరిగి చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మిడతలు తినివేసిన పంటను సంవత్సరపు కాలం, యోవేలు గ్రంథంలో ఉంది. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ పంట అయితే నువ్వు నష్టపోయావో, ఏ మిడతలైతే నీ పంటను తినివేసినాయో, ఆ తినివేసిన పంటను మరలా నేను, ఆ సంవత్సర కాల పంటనంతా కూడా నేను మరలా తిరిగి ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నష్టపోయినట్లుగా ఉంచేవాడు కాదు మన దేవుడు. కోల్పోయినట్లుగా ఉంచేవాడు కాదు మన దేవుడు. అది దేవుడు మరలా తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు, ఏది నువ్వు దేవుని సన్నిధిలో నష్టపోయావో దేవుని బిడ్డ, ఏది నువ్వు కోల్పోయావో, ఈ రోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోయినవి, నువ్వు నష్టపోయినవి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నమ్మేవారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. దేవుడు నష్టపోయిన వాటిని, కోల్పోయిన వాటిని యోబుకు తిరిగిచ్చాడు. యోవేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు తిరిగిచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తాడు. సరేలే, నష్టపోయింది పోయలే, ఇక్కడి నుంచి మంచిగా ఉండి, ఇక్కడి నుంచి నీకు కావాల్సిన ఇస్తా. అలా కాదు, అలా అన్నట్లా దేవుడు. నువ్వు సంవత్సరం నష్టపోయావా? అది ఎందుకు నష్టపోయారు? అవిధేయతగా నడుచుకోవడం వల్ల నష్టపోయారు. అయినా సరే దేవుడు దాని విషయంలో కూడా నీకు నష్టం ఎంత మాత్రమో కలగకూడదని దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఏ విషయంలో కూడా నువ్వు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఒక నష్టం వచ్చింది, సరే, తర్వాత మళ్ళా ఆ తప్పును దిద్దుకున్నాడు, మంచిగా అయ్యాడు. కానీ ఆ నష్టం పోడుదుగా. ఇక్కడి నుంచి నువ్వు చేసే దాంట్లో నేను సహాయం చేస్తాను అనాలి. ఇప్పుడు వ్యాపారం ఉంది, వ్యాపారంలో నష్టం వచ్చింది, ఏదో తప్పు చేసినాను, పోయినాయి, ఒక 50 లక్షలు పోయినాయి. ఇప్పుడు వ్యాపారంలో సరిదిద్దుకున్నా, అంటే ఆ తప్పును దిద్దుకున్నా. తప్పు దిద్దుకున్నంత మాత్రాన ఆ 50 లక్షలు తిరిగి వస్తాయా? వస్తాయండి? రావు. మళ్ళీ నువ్వేం చేసుకోవాలి? నిదానంగా సరి చేసుకొని ఆఫ్ అంటావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎంతైతే నష్టపోయావో సంవత్సరపు కాలం పంట తిరిగిస్తానంటాడు. చూడండి, యోవేలు గ్రంథంలో మాట చదువు. చూడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23 నుంచి చదువు. 23, 25. చూడండి, ఇక్కడ నేను పంపిన మిడతలను, చూడండి ఇవన్నీ ఏం చేసినాయి అంట? సంవత్సరపు పంటను ఏం చేసినాయి అంట? తినేసినాయి. దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం. సంవత్సర పంటని ఇవన్నీ తినేసినాయి అంట. మరలా ఏమంటారు దేవుడు? తిరిగిస్తా. ఏది నువ్వు కోల్పోయినా దేవుడు దాన్ని తిరిగి ఇస్తాడు. ఏది నువ్వు నష్టపోయినా దేవుడు దాన్ని తిరిగి ఇస్తాడు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పడిపోయిన గోడను మరలా తిరిగి కట్టే బాధ్యత ఒక బిడ్డకి దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ నెహమ్యా గోడ నిర్మించడమే కాదు, కానీ అక్కడ
ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆత్మ సంబంధంగా కడతా ఉన్నారు ఆ గ్రంథంలో మనం చూస్తే. అయితే మనం ఒక మాటను ఇప్పుడు నేర్చుకుందాం. నెహమ్యా గురించి పేరుకు అర్థం తెలుసుకున్నాం. నెహమ్యా ఎవరు అంటే రాజుగారి దగ్గర ఇల్లు అందించే ఒక నమ్మకస్తుడు. ఇక్కడ ఒక మాట మీరు ఇంకొక మాటను మీరు తెలుసుకోండి. ఇక్కడ నెహమ్యా రాజు దగ్గర నమ్మకస్తుడే, దేవుని దగ్గర నమ్మకస్తుడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర? రాజు దగ్గర ఎంత నమ్మకస్తుడిగా లేకపోతే వేరొక దేశపు యొక్క రాజుగారి దగ్గర ఏమండి పానీయం అందించే ఒక గిన్నె అందించే ఒక వ్యక్తిగా ఉన్నాడు అంటే ఆ దేశంలో అందరికంటే నమ్మకస్తులకి ఆ పని అప్పగిస్తారు. గుర్తుపెట్టుకోండి. చాలా పరీక్షించి, చాలా తెలుసుకొని, చాలా పరిశీలన చేసి రాజుగారికి ఆహారము నీరు అందించే ఆ వ్యక్తులను ఆ దేశమంతా జలిడి బట్టి ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తారు. ఎందుకంటే రాజుగారి ప్రాణాలతో చెలగాటం. ఎందుకంటే రాజుగారు చనిపోవాలంటే ఆహారంలో విషం కలపచ్చు కదా, లేదా తాగే నీటిలో ఏదైనా చేయొచ్చు కదా. అంటే చూడండి, రాజుగారి దగ్గర ఉండవలసిన వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? ఆ దేశంలోనే నమ్మకస్తుడై ఉండాలి. అంటే ఇతను ఎవరు? ఆ దేశానికి చెందినవాడా? కాదు. అంటే పరాయి దేశానికి చెందిన వాడిని ఎలా నమ్ముతారు? మొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? ఇప్పుడు మన ఇంట్లో వల్ల మనం నమ్ముతామా, ఊళ్ళో వాళ్ళని నమ్ముతామా? మన ఇంట్లో వాళ్ళని మనం నమ్ముతాం, వీధుల వల్ల మనం నమ్మం. కానీ ఇక్కడ వీధుల వల్లనే నమ్మారు. ఇప్పుడు ఆ దేశం వాడు కాదుగా నెహమ్యా. నెహమ్యా ఎవరు? ఇశ్రాయేలు. అది వేరొక దేశం యొక్క రాజు, పరాయి దేశం. కానీ అలాంటి వ్యక్తి నమ్మారు అంటే నెహమ్యా ఎంత నమ్మకమైన వ్యక్తి గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మనకి నమ్మకమైన వారి గురించి మొదటిగా ఎవరైనా మనం తెలుసుకోవాలి. మోషేకి యేసు ప్రభుకి తేడా ఎబ్రీ పత్రికలో ఉంటుంది. మోషే దేవుని ఇల్లంతటిలో, యేసయ్య దేవుని ఇంటి పైన. ఏంటి తేడా? అంటే ఏంటి తేడా? దాని అర్థం దేవుని అప్పగించిన పనిలో మోషే చేతులు చెప్పాను. ఇంటిలో ఒక వ్యక్తిలాగా ఒక పాత్ర. అసలు ఆ ఇంటి నిర్మించిందే ఆయన. ఆ ఇంటి నిర్మించింది ఎవరు? యేసయ్య. దేవుడు కాదు, యేసయ్య అని చెప్పాలి. ఎందుకంటే ఇతర పోలికలు మనం చెప్పుకుంటాం. మీకు ఒక రోజు చెప్తాను. హెబ్రీ పత్రికలో ఇది వాక్యాన్ని చాలా ఇష్టం నాకు. యేసయ్య దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. యేసయ్య మోషే కంటే శ్రేష్టమైన వాడు. యేసయ్య యెహోషువ కంటే శ్రేష్టమైన వాడు. యేసయ్య అహరోనైన ప్రధాన యాజకుడైన అహరోను కంటే శ్రేష్టమైన వాడు. ఎందుకు అనేది మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ తేడాలు, ఆ వివరాలు కూడా మనం నేర్చుకుందాం. గబగబ పావు గంటలో ఒక 5 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెహమ్యా చూడండి, గోడలు కట్టిన తర్వాత నెహమ్యా ప్రజలను దేవుని వాక్యంతో తిరిగి నడిపించాడు. వారికి పశ్చాత్తాపం మరియు ఆరాధన ప్రోత్సహించాడు. చూడండి, మొదటిగా మనం చూస్తే కూడా నెహమ్యా పాడైన గోడలను కట్టాడు. ఇందులో మనం చూస్తే యెరూషలేము గోడలు కూలిపోయాయి, ప్రజలు అవమానంలో ఉన్నారు. కాబట్టి నెహమ్యా దేవుని పిలుపుని స్వీకరించి పునర్నిర్మాణానికి ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తర్వాత ఏం చేశాడంటే ప్రజలను ఏకం చేశాడు. తర్వాత ఏం చేశాడు? తర్వాత ప్రజలను ఏకం చేశాడు. తర్వాత గోడ కట్టాడు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు 5 నెహమ్యా జీవితంలో ఒక 5 జయముల గురించి మనం నేర్చుకున్నాం. 1, నెహమ్యా జయము గోడలు కట్టడంలో మాత్రమే కాదు, అతని జీవితం కూడా ఒక జయకరంగా నడిపించాడంట దేవుడు. 1, ప్రార్థనతో ప్రారంభమైన జయము. మొదటి జయము నెహమ్యా 5 జయాల గురించి మనం నేర్చుకుంటాం. 1, ప్రార్థనలో ప్రారంభమైన జయం. ముందు గోడ కట్టాలి అని ఒక భారాన్ని దేవుడు పెట్టినప్పుడు, తోటి సహోదరుల ద్వారా సమాచారము అందుకున్నప్పుడు అతను మొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆ గోడలు నిర్మించబడాలని ఒక భాగము నెహమ్యాలోకి వచ్చింది. వచ్చినంత మాత్రం లేచి వెళ్ళిపోలా. అతను కొన్ని దినములు ఏం చేశాడంట? మొదటి అధ్యాయంలో మనకు రాయబడి ఉంది, ఆయన ఉపవాసము చేశాడంట, ఏడ్చాడంట, ప్రార్థన చేశాడంట. కొద్ది దినం
రాజుగారి ఎదుటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒక భారం కలిగింది. నహమాకు ఏమనుకున్నాడు, నేను దాన్ని ఎలాగైనా గోడ నిర్మించాలని ఒక భారం దేవుడు పెట్టాడు. ఈరోజు మీకు కూడా మీ కుటుంబస్తుల కొరకు, పక్క వారి కొరకు దేవుడు భారం పెట్టను గాక. భారము కలిగిన వారికే బాధ్యతలు అప్పగించబడతాయి. గుర్తుపెట్టుకోండి. నీకు భారం ఉంటేనే దేవుడు నీకేం అప్పగిస్తాడు, బాధ్యతలు ఇస్తాడు. నెహమ్యాకి భారం ఉంది కాబట్టి గోడ కట్టే బాధ్యత దేవుడు నెహమ్యాకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, గొర్రెలను కాపాడాడు కాబట్టి భారంతో తన తండ్రి గొర్రెలను, తన ప్రజలను దేవుడు దావీదుకు అప్పగించాడు. అప్పగించాలి అంటే మనలో దేవుడు ఏం చూడాలి, భారాన్ని చూడాలి. దేవుని బిడ్డలో భారం లేకుండా వారంగా ఉండకూడదు. నువ్వు ఒక్కరిగా రక్షింపబడ్డా నీ కుటుంబం అంతా రక్షింపబడాలిగా, నీ బంధువులందరూ రక్షించబడాలిగా, నీ స్నేహితులందరూ రక్షింపబడాలిగా. ఆ బాధ్యత దేవుడు నీ మీద, ఆ భారం నీ మీద పెట్టాడుగా. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు అప్పుడు నీ మీద ఒక బాధ్యతను దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా మీద అలాగే దేవుడు భారం కలిగి ఉన్నందుకు బాధ్యతను దేవుడు ఇచ్చాడు. మొదటి విజయము ప్రార్థనలో ప్రారంభమైన జయం. ప్రార్థన చేశాడు బాగా, కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజుగారు పర్మిషన్ ఇచ్చాడు. మొదటి ప్రార్థన ఉండాలి, తర్వాత చర్య ఉండాలి. ప్రార్థన చేసిన వెంటనే ఆగిపోలా. ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ప్రార్థన ఉంది, చర్య ఉంది. ప్రార్థన ఉంది, చర్య ఉంది. ప్రార్థనతో చర్య ఉండాలి. ప్రార్థనతో చర్య చేస్తే గొప్ప విజయం దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఎమ్మెమ్మ గారు అలాగే మీరు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వెళ్ళారు కదా, దేవుడు ఏం చేశాడు, గొప్ప ఏం చేశాడు. ఎవరన్నారు డబ్బులు, ఆవిడ ఎప్పుడో ఫిక్స్డ్ చేసుకుంది డబ్బులు. అవి గడువు తీరిపోయింది. వెళ్తే పేరు మారిందని యూనియన్ బ్యాంకులో, మన ప్రకాశ్ ఆంధ్ర బ్యాంకులో ఏమన్నారు. ఆవిడ చాలా ప్రయాసపడింది, అలా చేయాలని ఇలా చేయాలి, ఎక్కడ చూసినా ఆవిడలా పని. నీకు అవదేమనుకోండి. తర్వాత ఉదయకాలం ప్రార్థనకు వచ్చింది, శుద్ధి కొడుకులకు వచ్చింది చక్కగా. దానికోసం అందరూ ఏం చేశారు, ఇక్కడ ప్రార్థన చేశారు. తర్వాత ఆవిడ ఎక్కువ ప్రార్థన చేసుకుంది. తర్వాత నేను ప్రార్థన చేశా. దేవుడు అద్భుతంగా ప్రార్థన తర్వాత అక్కడికి వెళ్ళంగానే దేవుడు ఒక ద్వారము తెరిచి దాన్ని నోట్లో చేయించి లోపలికి ఇస్తే దేవుడు అద్భుతంగా ఆ బ్యాంకులు స్వీకరించి ఆ డబ్బులు ఆవిడకి ఇస్తానని ఒప్పుకున్నాడు. అంతేనా అమ్మాయిలు? ఏముండాలి చెప్పండి? ప్రార్థన చర్య ఉండాలి. దేనికైనా మొదటగా ప్రార్థన చేస్తేనే మనకి జయం వస్తుంది. రహస్య ప్రార్థన బహిరంగ జయానికి కారణం. అర్థమైందా? ఏంటంట? బహిరంగ జయానికి ముందు రహస్య ప్రార్థన జయం పొందుకోవాలి. నేను దీని గురించి ఒక మాట చెప్పాను, మీకు అంతకుముందు గుర్తుందో లేదో. మొదట దేవుని దయ పొందుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దయ పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ నెహమ్యా మొదటిగా ఉపవాసాల చేత కన్నీటి ద్వారా దేవుని దయ పొందుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుంటే రాజుగారి దగ్గరికి చెప్పబోయి రాజుగారు అంటారు, ఏంటయ్యా నెహమ్యా, నీ మొహం ఏంటి ఎలా ఉంది, ఎప్పుడు నీ మొహం ఇలా ఉండాలి కదా, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావు చెప్పు అని నెహమ్యా ఎక్కడ చెప్పుకోకుండా ముందుగా రాజుగారు అడిగేశారు. సరే నెహమ్యా జరిగిందంతా చెప్పేసరికి సరేనయ్యా, ఎంతకాలం గడువు కావాలి అని కూడా తర్వాత అది మాత్రమే పర్మిషన్ మాత్రమే కాదు, అక్కడికి కట్టడానికి కావాల్సిన సామాన్లు కూడా, గుమ్మాలు కట్టడానికి దోలాలు అన్ని కూడా రాజుగారు ఇచ్చి పంపించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది ఒక ప్రతికూలమైన పరిస్థితే, కానీ గుర్తుపెట్టుకోండి, రహస్యమందు ఉన్న ప్రార్థన బహిరంగ జయానికి కారణమవుతుంది. నీ రహస్య ప్రార్థనే నీ బహిరంగ విజయానికి గొప్ప పునాది కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఈ రోజు నీకు ఒక భరోసా దేవుడు ఇస్తున్నాడు. నీ రహస్య ప్రార్థన బహిరంగ జయానికి అది కారణం అవ్వాలి. నెహమ్యా జీవితంలో అదే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనతో ఆరంభించబడిన విజయం. గోడలు కట్టాలంటే ముందు ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అయినా ముందు ఒక విజయం, ఇక్కడి నుంచి ఈయన బయటపడాలి. ఇప్పుడు ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో గోడలు కట్టాలంటే ముందు ఈ రాజుగారు పంపించాలిగా. ఈ రాజుగారి దగ్గర నుంచి అనుమతి రావాలి. ఇక్కడ
అందుకే మొదటగా ఏం చేశాడు నెహమ్యా అంటే ప్రార్థనతోనే, చెప్పండి, ప్రార్థనతోనే ఒక విజయం అనేది ఆరంభించాడు. హల్లెలూయా. ప్రార్థనలో ప్రారంభించబడిన విజయము పని ముగించబడడానికి జరిగిన విజయంగా మారింది. ప్రార్థన చర్య, చెప్పండి, ప్రార్థన చర్య రెండు కలిపి ఉంటేనే విజయం. రెండవది భారమును స్వీకరించిన జయం. యెరూషలేము శిథిలావస్థలో ఉందని విని నెహమ్యా మౌనంగా ఉండలేదు. అతడు ఇలా అనుకోలేదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నా సమస్య కాదు, ఆ ప్రజల బాధ నాకెందుకులే అని అనుకోలేదంట. ఏం చేశాడంటే భారం తీసుకున్నాడు. నేనే చెప్పేందాక మనం ఎలా ఉండాలంటే భారాన్ని తీసుకోవాలి. చెప్పండి, ఈరోజు నీ మీదే దేవుడు భారం ఉంచాడు. దేవుని బిడ్డ, నీ కుటుంబం కోసం, నువ్వు ఒక్కరిగా రక్షింపబడితే సరిపోయిందా? నీ కుటుంబం రక్షింపబడద్దా? నీ స్నేహితులు రక్షింపబడద్దా? నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమించావంటే భారం కలిగి మర్చిపోకుండా ప్రతిరోజు వాళ్ళ కొరకు ప్రార్థనలో నువ్వేం చేయాలంటే వారికి విజ్ఞాపన చేయాలి. దేవునికి మహిమ కలుగును కాదు. మూడవది, ఎక్కువ చెప్పట్ల, వ్యతిరేకత మధ్య వచ్చిన జయము. మూడవది వ్యతిరేకత మధ్య వచ్చిన జయము. ఏంటా వ్యతిరేకతలు, ఏంటా ప్రతికూలతలు? అక్కడ ముగ్గురు, ఎంతమంది ఉన్నారు నెహమ్యా గ్రంథంలో? చూడండి ఎవరు ఉన్నారు అక్కడ. వాళ్ళు వచ్చారంట. ఇప్పుడు 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. మరియు అమ్మోనీయుడైన టోబియా పుట్టి వారు కట్టిన దానిపై నక్క ఎదురుపడినట్టు వారు రాత్రి కూడా పడిపోయినారు. చూడండి ఏంటంటే ఒక నక్క ఎక్కేందుకు ఎంత చాలా గోళ్ళు ఏమైపోతాయి, ఎగతాళి, వాళ్ళని పని చేయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. రెండవదిగా ఎగతాళి చేస్తా ఉన్నారు. ప్రతికూలత ఉంది, ఎగతాళి కూడా ఉంది. నెహమ్యా చేస్తున్న పనిని కొంతమంది చూడండి, చేసేవలే పని అది చూడు ఎలా ఉందో. ఏదో సామెత ఉంది దాని గురించి. పాటగాడు పందిరేస్తానంటే పిచ్చికి వచ్చి పడగొట్టేసినాడు. ఎవరు పందిరంటే పాటగాడు పనోడు. సరే, పనోడు పందిరేస్తానంట అంటే అంత మనోడు, పిచ్చికి పడేస్తానంట పనోడు అని అర్థం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, నక్క ఎక్కి దూకితే కాదు పడిపోతారు, ఎగతాలు చేస్తున్నారండి వీళ్ళు. రెండోదిగా వాళ్ళని పని చేయకుండా ఆటంకపరుస్తున్నారు వీళ్ళు. ప్రతికూలమైన వాతావరణంలో కూడా నెహమ్యా జయం పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, కానీ ప్రతికూలతలో కూడా మనం ఏం పొందుకోవాలో తెలుసా? జయం పొందుకోవాలి. నెహమ్యా లాగా వాళ్ళ పట్టాక రండి మాట్లాడదాం, రండి మీతో మాట్లాడాలి. నేను రాము, మాకు పనే ముఖ్యం. ఏం ముఖ్యం? మాకు పనే ముఖ్యం, మేము రాము. మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, అందుకే మేము కడతానికి కోరుకున్నాం. ఈరోజు నీ ప్రతికూలతలో కూడా దేవుడు జయం ఇవ్వగలిగేవాడు. హల్లెలూయా. అందుకే సందేహించకుండా, మనం ఇందాక చదివాక, సందేహించకుండా ఆయన నమ్మి నువ్వు ముందుకు వెళ్తే నీ ప్రతికూలతలో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప జయమిచ్చే దేవుడైనా. నమ్మేవారు గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆటంకాలు ఎన్ని వచ్చినా మనం ఎప్పుడు కూడా ఆటంకాలను అధిగమించాలి. నీకు ఒక వాక్యం చెప్పే దీని గురించి తొందరలేదు. జక్కయ్య, లోకాసు వార్తలో జక్కయ్య ఉంటాడు. 10వ అధ్యాయంలోన 18వ అధ్యాయంలో కాదు, 19వ అధ్యాయంలో ఉన్నాడు. 19లో అక్కడ జక్కయ్య గురించి రాయబడి ఉంది. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అంట, అక్కడ కాదు, ఇంకా 5వ వచనం చదవాలి. ఎరుకో పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? దాని గుండా పోవచ్చుండు. ఇదిగో సుంకరి గుప్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరుని గాని పొట్టివాడైనందున జనులు గుమిగూడి ఉన్నందు వలన
ఇక్కడ రెండు ఆటంకాలు ఇక్కడ కలిగినాయి. మీకు చెప్పాను గతంలో. ఒకటి పొట్టివాడు, రెండు జనులు. యేసు ప్రభుని చూడాలనుకున్నాడు ఈయన. ఆయన ఎవరు అసలు పూర్తిగా తెలియదు. అందరు వింటా ఉంటే అందరి నోట విన్నాడు, పక్క వాళ్ళు పిల్లి చెప్పుకోండి. సరే ఎలా ఉన్నాడు ఈయన, ఒకసారి చూద్దాం యేసు ప్రభు గారిని ఎలా ఉన్నారు ప్రభుని అని చెప్పి ఆశ కలిగింది మనసులో. ఆశ కలిగిన మాట వాస్తవమే. చాలా మందికి ఆశలు ఉంటాయండి. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. ఆశ ఉన్నంత మాత్రం సరిపోదు, ఆశకి తగిన ప్రయాస కూడా ఉండాలి. పెట్టుకుంటే దానికి కావలసిన ఎఫెక్ట్స్ మనం ఏం చేయాలి, పెట్టాలి. చాలా మందికి ఆశ ఉంటుంది, నేను అలా ఉండాలి, ఎలా చేయాలి, అలా చేయాలి, అలా చూడాలి, నేను మందిరంలో ఎలా ఉండాలి, నేను దేవుని పని ఎలా చేయాలి, అలా చేయాలి. మంచిదే, నీ ఆశ మంచిదే. కానీ ఆశ ఉంటే సరిపోదు. ఏముండాలి, దానికి తగిన ప్రయాస కూడా ఉండాలి. ఇప్పుడు జక్కయ్యకి ఆశ ఉంది, నేను ప్రభువుని చూడాలన్నాడు, అనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్తే ఇతనేమో అందరికంటే పొట్టిగా ఉన్నాడు. ఒకటి శరీర సంబంధమైన అడ్డంకి, శరీర లోపం అని అడ్డంకి మొదటిగా. రెండుగా అక్కడ ప్రజలందరూ చుట్టూ ఉన్నారు, ఈయన చూడడానికి వెళ్తానికి అవకాశం. ఒకటి జనులు అడ్డంకిగా ఉన్నారు, తన హైటు, తన శరీర లోపం అడ్డుగా ఉంది. కానీ జక్కయ్య సరేలే ఆశ ఉంది కానీ సర్లే ఏం చేస్తాం, అన్ని జరుగుతాయండి, ఆశ పని అన్ని జరుగుతాయండి. చాలా మంది అంటారు కదా, ఆశ పని అన్ని జరుగుతాయండి. అలా జరగలేదని నిరాశతో ఇంటికి వెళ్ళిపోరా జక్కయ్య ప్రయాసపడ్డాడు, వెళ్ళాడు. యేసు ప్రభు మార్గం ఆయన ఇంటి వస్తాడో చూశాడు. చూసిన తర్వాత అమ్మాయిని చూడాలి. చూసిన తర్వాత ఒక చెట్టు ఎక్కాడు, పైకెక్కాడు, ఆ చెట్టు పైన కూర్చున్నాడు. అప్పుడు ఆ యేసు ప్రభు ఆ దారిగా వస్తున్నట్టు చూడగలిగాడు. దేవుడు ఆ ప్రయాసను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు. నువ్వేం చేస్తున్నావు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావు? అతను చూడండి, ప్రభువును చూడాలనుకున్నాడు కానీ కుదరలేదు అని సరిపెట్టుకొని వెళ్ళిపోవాలా. ఆ సర్లే అని బాధపడి వెళ్ళిపోవాలా. ఆ సర్లే తర్వాత చూసుకుందామని వెళ్ళిపోవాలా. తర్వాతకి వాయిదా వేయలా. కానీ ఏం చేశాడో తెలుసా, ప్రయాసపడ్డాడు, చూశాడు, ఆలోచన చేశాడు, చెట్టెక్కాడు, యేసయ్యను చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. అతను ఆశపడ్డాడు, ఆశ భంగమైంది, ఆ సరే అని చెప్పి వెళ్ళిపోలా. కానీ ప్రయాసపడ్డాడు, తన ఆశను తీర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వు ఆశ కలిగి ఉంటున్నావు కానీ నువ్వు ప్రయాసపడట్లేదు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా ప్రయాసపడితే జక్కయ్యలాగా ఆటంకాన్ని అధిగమించగలిగితే యేసయ్యని జక్క ఇంటికి వెళ్ళాడని, అలాగే యేసయ్య కూడా నీకు గొప్ప కృపనిచ్చును గాక. నీ ప్రయాసని ఆశను దేవుడు చూసినప్పుడు ప్రభు నీ కొరకు ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అంటున్నారు, ఇతనింటికి వెళ్తాను అంటున్నాడు ఏంటని. వాళ్ళందరూ పై రూపాన్ని చూశాడు, యేసయ్య హృదయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అతని హృదయం మారిపోయింది. ఎవరింటికి వెళ్తున్నా అతనింటికి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన ప్రయాస మన ఆశ రెండు కలిగినప్పుడు, రెండు జరిగినప్పుడు యేసయ్య కోసం ఏదైనా చేస్తాడు. జక్కయ్య కోసం చేసినట్టుగానే నీ కోసం కూడా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆటంకాలను ఏం చేయాలి, మనం అధిగమించాలి. ఆ ప్రతికూలతలు ఏం చేశాడు నెహెమ్యా, అధిగమించి జయాన్ని పొందాడు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆటంకాన్ని ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు, అధిగమించారు. ఈ రోజు నీకు ఏది ఆటంకపరుస్తుందో, నీకు ఏ ప్రతికూలత ఉందో, ఈ రోజు యేసయ్య దాన్ని నువ్వు అధిగమించాలని కోరుతున్నాడు. అధిగమించితేనే నీ జీవితంలో జయం చూడగలుగుతావు. నీ ప్రతికూలత నువ్వు అధిగమించకపోతే నీ జీవితంలో జయం ఎలా వస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటిగా చెప్పండి, ప్రార్థనలో ప్రారంభమైన జయము, భారంతో స్వీకరించిన జయము, వ్యతిరేకతల మధ్య వచ్చిన జయము, ఐక్యత ద్వారా వచ్చిన జయం. ఒకడే కంటే అతను నిలిపాడు నెహెమ్యా. అంటే పారాను ఏంటది కాపీ తీసుకొని అందరిని ఏం చేశాడు, సమకూర్చాడు కదా, అందరినీ పోగు చేశాడు. గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి అవసరత అందరితో షేర్ చేయాలి. సంఘానికి ఏం చేయాలి, సంఘ ప్రార్థన
చెరసాలలో ఉన్న పేతుని బయటకు తీసుకొచ్చింది. సంఘ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న సమస్యలకు గొప్ప విడుదల జరిగిస్తూ ఉంది. అందుకే ఐక్యత కలిగిన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నేను చేస్తే ప్రార్థన జరగదా? మాస్టర్ గారు అందరితో కలిసే చేయమంటారేంటి? నేను చేయలేనా? నేను ఒక్కదాన్ని ఎంతసేపు కూర్చొని ప్రార్థన చేస్తున్నా తెలుసా? చేస్తావులే, కానీ ఒక కట్టెకి 10 కట్టెలకి తేడా ఉంటదిగా. మంట తేడా ఉంటదా? ఒక కట్టెతో ఉప్పల్లో వంటానండి, మేమేమో 10 కట్టెలతో వండుతాం. ఎవరితో అందరూ విడిపోతున్నాం. అందుకని ఏం చేయాలి? సంఘంతో కలిసి సంఘానికి షేర్ చేయాలి ప్రతి అవసరత. సంఘం కలిసి ప్రార్థన చేస్తారు. అందుకే ఇవన్నీ ఏం చేయాలి? సంఘానికి అంతా సంఘం కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే జవాబు త్వరగా వచ్చింది మనకి. అంటే నీ ప్రార్థనకు రాదనట్లా, ఆలస్యం అవ్వచ్చు, కానీ అందరికీ షేర్ చేస్తే త్వరగా కార్యం దేవుడు చేయను గాక. అందుకే సహోదరుల ఐక్యత ఎంత మేలుకరంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఐక్యత ఉండాలి సంఘం, ఒక మాట మీద ఉండాలి సంఘం. హల్లెలూయా. చివరిగా సమయం అయిపోయింది. నేను చివరిగా ఒక మాట, దేవుడిచ్చిన దేవునికే మహిమ ఇచ్చిన జయం. అంటే చివరిగా క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. మనం కూడా మన జీవితంలో ఏం జరిగిన ఎవరికి ఇవ్వాలి? మీరు ఏ సాక్ష్యం విన్నా దాంట్లో పాస్ గారు ప్రార్థన చేశారంటే పాస్ గారు లేదు, ఎవరిలో ఉంది? పాస్ గారు పోతే ప్రార్థన చేస్తారంటే, కానీ ప్రార్థన చేసేది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే అది దేవుని కృప. ఈ రోజు వాడుకున్నాడంటే అది దేవుని కృప. హల్లెలూయా. 5 రకాలను చేయాలి మనం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారానే ప్రతిదానికి జయం ఉంటుంది. భారంతో కూడిన జయము, వ్యతిరేకతల్లో, ప్రతికూలతల్లో, ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? వాటిని ఆటంకాలను అధిగమించి జయం పొందుకోవాలి. ఐక్యత ద్వారా జయము. దేవునికి మహిమ ఇచ్చినప్పుడు మనకు జయము. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. అందుకే నెహెమ్యా జయం యొక్క 5 రహస్యాలు. 1 ప్రార్థన, భారము, ఇవన్నీ మనలో ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో కూడా గొప్ప జయం దేవుడిచ్చును గాక. మీ కుటుంబాల్లో దేవుడు జయం కలగాలని దేవుడి వర్తమానం ఎదురు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ వాక్యాన్ని మీరు అన్వయించుకోండి, మీ జీవితాల్లో గొప్ప జయాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.